వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కన్నప్ప కన్నప్ప సినిమా సెన్సార్ రిపోర్టు, అలాగే ఎంత టైం ఉంది, అసలు సెన్సార్ రిపోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంచు విష్ణు ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి ఈ కన్నప్ప చిత్రం ఏదైతే ఉందో ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. సెన్సార్ అనంతరం ఈ సినిమా రన్ టైం 182 నిమిషాల పాటు, అంటే 3 గంటల 2 నిమిషాల పాటు ఈ సినిమా ఉంది. 195 నిమిషాలతో ఈ చిత్రం రూపొందించింది. అయితే సెన్సార్ బోర్డు 12 కట్స్ చెప్పగా ఆ మేరకు చిత్ర బృందం మార్పులు చేసింది. ఇక్కడ రాబందు ఓ చిన్నారిని పైనుంచి పడేయటం, ఇక్కడ తిన్నడుకు సంబంధించినటువంటి కొన్ని సీన్స్, అంటే 3 పాటల్లో కొన్ని విజువల్స్ తదితర వాటిని కూడా తొలగించిందట. అడ్వాన్స్డ్ బుకింగ్ కూడా ఇక్కడ ఇచ్చేశారు. కాబట్టి అందుకే అది ఒక 192 నిమిషాలు ఉండాల్సింది 182 నిమిషాలుగా రావడం జరిగింది రన్ టైం. అయితే ఇక్కడ బుధవారం నుంచి కూడా ప్రారంభమైనాయి. ఇక్కడ ప్రారంభానికి విష్ణు సోషల్ మీడియా వేదికగా కూడా తెలిపారు. ఇక్కడ శివభక్తుడుగా కన్నప్ప జీవిత ఆధారంగా విష్ణు ఈ సినిమాను కూడా కథ రాశారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించాడు. తిన్నడు అంటే కన్నప్పగా విష్ణు నటించగా రుద్రగా ప్రభాస్ గారు, కిరాతకగా మోహన్ లాలు, శివుడుగా అక్షయ్ కుమారు, పార్వతిగా కాజల్ అగర్వాల్, మహదేవగా శాస్త్రి గారు, మోహన్ బాబు గారు నటించారు. ఇందుకోసం స్టార్లు నటించడం, ముఖ్యంగా భక్త కన్నప్ప గతంలో మన కృష్ణరాజు గారు నటించారు. ఈ సినిమా దాదాపు 50 ఏళ్లకు కన్నప్ప పేరుతోనే అదే సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. రావడం ప్రేక్షకుల్లో కూడా కొంత ఆసక్తి అయితే నెలకొంది. పాటలు, ఈ ప్రచార చిత్రాలు సినిమాలకి కొంత ఈ సినిమాలో పాటలు కావచ్చు, ట్రైలర్ కావచ్చు, సినిమాను ఒక హైప్ క్రియేట్ చేసాయి. కానీ ఇక్కడ కన్నప్ప సినిమా అనేది కూడా ఒక విజువలైజేషన్కి సంబంధించి కావచ్చు. ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇందులో 100% కొత్తగా మంచి విజువలైజేషన్తో నటీనటులు కూడా ఇందులో నటించడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా అందరికీ తెలిసినటువంటి సబ్జెక్ట్ అయినా కూడా ఇందులో 100% బాగా చూపించారని కూడా చెప్పడం జరిగింది. సెన్సార్ రిపోర్టు అంటే సినిమా తెలిసిందైనా కానీ 100% ఇక్కడ బాగా ఉందనేసి కూడా సెన్సార్ రిపోర్ట్ అయితే చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికే మనం ట్రైలర్స్, పాటలు, డైలాగ్స్ ఇవన్నీ చూసి కూడా ఆ సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయి. కాబట్టి ఈ సినిమా మరింత ఘన విజయం అందుకోవాలని, అలాగే ఈ సినిమా చిత్ర బృందానికి అందరికి కూడా ముఖ్యంగా మోహన్ బాబు గారి కుటుంబానికి ఇది ఒక మంచి హిట్ ఇవ్వాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.